అయితే పుట్టా సుధాకర్ సార్ గారు మేము వచ్చినప్పుడు 2016 వచ్చినప్పుడు పార్టీలు మేము ఆయనకు చాలా మాకు అండదండగా ఉన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీలకు మా యొక్క తండ్రి మా తరఫున ఎంతో సాయం చేసినాడు. ఎంతో మేము ఆయనకు రుణపడి ఉండాలనే విషయం కూడా మేము ఈరోజు కూడా గొప్పగా చెప్పుకుంటున్నా. మాకు జీవం ఇచ్చిన తండ్రి ఆయన మాదిరిగానే రాజకీయంలో మాకు ఎంతో తండ్రిగా మాకు పోషించి నడిపించిన యొక్క పుట్టా సుధాకర్ గారికి ఒక పేరు చేయలేదండి. అయితే కొన్ని పార్టీ మార్చడం అడిగేది కాదు. అయితే తిరిగి ఆయన గూటికి మేము చేరుకున్నందుకు కృతజ్ఞతలు తెలుస్తున్నా. అయితే మన వైపీసీ పార్టీగా చేసిన ద్రోహం ఏంటంటే నేను 2 మాటలు మాట్లాడాల్సుకున్నా. ఎస్సీలకు కడుపు కొట్టేదానికి చేసిన పని, ఎస్సీ బీసీ మైనార్టీలకు అందరికి కూడా ఆయన చేసిన యొక్క తండ్రి జగన్మోహన్ రెడ్డి పార్టీ మా కడుపులో అయితే బాగా కొట్టాడు. ఎస్సీ బీసీ మైనార్టీని ఈ రోజు చెప్పాల్సి ఉంటే ఆయనకు సిగ్గుచేటు. నా వారు అని చెప్పుతుంటే జగన్మోహన్ రెడ్డి కేకలేస్తున్నాడు. కానీ అయితే కడుపులో బాధ ఆయన వాళ్ళకి తెలియదు. కడుపు కొట్టే బాధ అందరికీ తెలుసు. ప్రతి ద్రోహం చేసినాడు. ఎస్సీ మైనార్టీలకు ఏ ఒక్కటికి లేకుండా ఏ ఒక్క మన ఎస్టీ కార్పొరేషన్ కానీ బీసీ కార్పొరేషన్ కానీ మైనార్టీ కార్పొరేషన్ కానీ ఏ ఒక్క దాంట్లో కూడా మేము ముందుకు పోకుండా మా యొక్క తండ్రి మా యొక్క అవకాశాలన్నీ అతను దోషణకు పెట్టుకొని ఎవరెవరికో పెట్టి మా యొక్క కడుపులు కొట్టిన యొక్క దుర్మార్గుడమైన యొక్క మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మనం దించాలని ఆశపడుతూ జగన్మోహన్ రెడ్డి గారికి మనం ఎవరు వేయకుండా టీడీపీ మన చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని పాలించే హరకత చంద్రబాబు నాయుడుకి ఒకరికే మాత్రమే ఉంది. రాష్ట్రం అల్లకల్లం చేసి రాష్ట్రాన్ని దివాలాలు చేసే యొక్క కార్యక్రమానికి చూస్తున్నాం. ప్రతి ఒక్కరిని కూడా భయభక్తులు చేసి ఎందరో కానీ మా యొక్క నుంచి 2024 సంవత్సరంలో అంటే 10 సంవత్సరములు ఈ కాలంలో మనము 5 సంవత్సరాలు మాత్రమే 2014 నుంచి 2019 వరకు అభివృద్ధి ఏం జరిగినది ఒక్కసారి 2 మాటలు చెప్పి నేను చెప్తా. 2019 నుంచి 2024 అంటే ఈ డేట్ వరకు ఏం జరిగింది కూడా చెప్తా. 2014 సంవత్సరంలో మొట్టమొదటిగా సార్ మనల్ని అంటే 20 వార్డు ఉన్న మనల్ని ఎక్కడ ఉన్న మనల్ని అంటే ఊరికి చివరి ఉన్న మనల్ని అంటే ఎక్కడ చూసినా మనం చివరే ఉంటాం. వెంకట సుబ్బయ్య కాలనీ, చెంచు కాలనీ, జోసఫ్పేట, తర్వాత చౌడేశ్వర్ నగర్, విలియమ్స్ నగర్, ఈ కాలనీలన్నీ ఎక్కడ ఉంటాయి? చివరనే ఉంటాయి. చివరనే ఉండే వాళ్ళని మొట్టమొదట పెట్టాలనే ఆశయం సుధాకర్ యాదవ్ గారిదే. 2014 సంవత్సరంలో మొట్టమొదటిగా ఆయన ఎమ్మెల్యే కాకపోయినా 20వ వార్డు కోసం ఫస్ట్ మనల్ని కౌన్సిలర్ చేసినాడు. అయితే దేవుడు ఆ సంవత్సరం సార్ను ఆ యొక్క 5 సంవత్సరాల కాలంలో కొన్ని విపత్కరమైన పరిస్థితుల మధ్య ఎమ్మెల్యే కాలేకపోతే వచ్చినాడు. ఎమ్మెల్యే కన్నా ఎక్కువ పనులు చేస్తూ వచ్చాడు. అవునా కదా? ఒక విషయం చెప్తా వినండి. 2014 సంవత్సరంలో వెంకట సుబ్బయ్య కాలనీకి వచ్చినప్పుడు అంత కంప ఉండేది. వెంకట సుబ్బయ్య కాలనీలో సార్ మా వాళ్ళు చాలా వెనకబడిన ప్రాంతము, ఇక్కడ ఒక గుడి కావాలి, ఇక్కడ ఒక బడి కావాలన్నప్పుడు మొట్టమొదట బడి కట్టిస్తా వచ్చినాడు. ఇది నిజమా కాదా? రెండోది గుడి కావాలంటే గుడి కట్టించి వచ్చినాడు లేదా? మూడోది మనకు రోడ్లు కావాలంటే రోడ్లు వేస్తా వచ్చినాడా లేదా? నాలుగవది మనకు వాటర్ ప్లాంట్ నీళ్లు కావాలంటే నీళ్లు వేస్తా వచ్చాడు లేదా? ప్రతి ఇంటికి కుళాయి ఇస్తా వచ్చాడు లేదా? ప్రతి ఇంటికి మనకు పింఛన్ ప్రతి ఇంటికి అడిగిన వెంటనే ఇది మొదటి స్థానం, చివరి స్థానం కాదని అట్లా డౌట్ చెప్తా వచ్చిన. ఇప్పుడు మాకు కావాల్సిన పనులు కూడా ఒక్కసారి మీ దృష్టికి తీసుకుని వస్తా. మీరు మమ్మల్ని 2024 సంవత్సరంలో ఎమ్మెల్యే గారు అయిన తర్వాత, మీరు మంత్రి పదవి చేపట్టిన తర్వాత మాకు ఈ యొక్క కొన్ని చిన్న పనులు ఉన్నాయి. ఆ చిన్న పనులు మీరు మాకు చేసి పెడితే మీకు లైఫ్ లాంగ్ మేము రుణపడి ఉంటాం. ఎందుకంటే ఒకసారి చేసిన తప్పును కుక్క వాంతికి చేసుకున్నట్లే మళ్ళీ మేము దాంట్లో చేస్తే, ఎందుకంటే మీరు మాకు చేసిండ్రు, మేము మీకు చేసి చూపిస్తాం. కానీ కొన్ని చిన్న పనులు సార్ ఎక్కడ ఆగిపోయినా కొన్ని విషయాలు చెప్పకూడదు. కానీ నాకు 22 వార్డుతో నాకు సంబంధం లేదు. ఇన్ఛార్జ్ ఉండే వాళ్ళు ఏం చెప్తారంట, సామ్యాలు ఆపినాడు అని చెప్తారంట. నాకు సంబంధం అది?
నేనున్నప్పుడు ఏమైనా పనులు ఏమైనా ఆగిపోయినాయా? మీరు ఎప్పుడైనా చూసినారా? సుధాకర్ యాదవ్ను నెలలో 2 సార్లు మన వార్డులో తిప్పుతా వచ్చిన, ఏమి కావాలి సమయం నీకు అని నాకు చేయబట్టి నాకు పని చేస్తూ వచ్చినాడు. అయితే ఇది పద్ధతి కాదు, ఇది మార్చుకోండి. చేయవలసిన వారు ఎవరైనా సరే అభివృద్ధి చేయండి. మీ వెనకలే నేనుంటా, మీ ముందు ఉండాల్సిన అవసరం నాకేముంది? ఎవరైనా సరే మీరు ముందుండండి, చేయండి, ఆపకుండా డెవలప్ చేయండి. మీ వెనకలనే నేనుంటా, ముందు నాకేం పరిగెత్తాల్సిన అవసరం నాకేం లేదు. కనుక ఒకవేళ నేను ఏమన్నా టీడీపీ పార్టీలో ఒకవేళ బాధ పెట్టింటే ఈ సభాపూర్వకంగా చెప్తాను, క్షమించండి. ఎవరినైనా కానీ నేను బాధ పెట్టింటే నన్ను క్షమించండి. ఎందుకంటే కొందరికి బాధ ఉండొచ్చు, కొందరికి సంతోషం ఉండొచ్చు. ఏమైనా అందరము భవిష్యత్తులో ముందుకు కలిసి సాగాలి కాబట్టి ఈ గొడవలొద్దు. ఏదైనా సరే అందరూ సమన్వయంగా సాగితే గానీ, ఇద్దరు సమ్మతించి కూడి నడిస్తే గానీ ప్రయాణం సాగదు. ఎవరైనా సరే సమ్మతించి ఇద్దరు కూడి నడచాల్సింది ఎక్కడ పోయినా కానీ. ఒకవేళ నడచకుంటే మన ప్రయాణం ఎటుంటుందంటే గొంగలు వేసిన పురుగు అది. నువ్వు అక్కడ ఉంటావు, నేను ఇక్కడ ఉంటా. కనుక ఏదైనా డెవలప్ కావాలంటే మనం అందరం కలిసి సమ్మతించి నడుచాం. నలుగున కలుపుకొని పోండి. నేను అరుంధతి నెలలో ఓపెన్ చేసింది సుధాకర్ యాదవ్ గారే, కానీ దేవుడు ఎందుకో ఆయన ద్వారా తిరిగి పునఃప్రారంభించాలని, అంటే దాన్ని ఓపెనింగ్ చేయాలని, గుడిని ప్రతిష్ట చేయాలని ఆయన చేతుల మీద ఉంది. కాబట్టి అది కూడా కంప్లీట్ కావచ్చునే. భవిష్యత్తులో పూర్తయిన తర్వాత ఒక తిరునాళ్ళ మాదిరి, ఒక పండగ మాదిరి మనం చేసుకొని సుధాకర్ రావు గారిని ఎమ్మెల్యేగా మనం ఆహ్వానిస్తాం. సార్ చిన్న చిన్న పనులు ఉన్నాయి, అప్పుడు అందరు ఇక్కడ ఉండరు, మన వాళ్ళు అందరూ ఉండరు ఇక్కడ. ఒకవేళ మీరు నా మాటలకు అంగీకరిస్తే ఎవరిని బలవంతం చేసేదిలా, మీ అంతటా మీరే వచ్చి కండ వేసుకొని మేము సహకరిస్తామని చెప్పండి. మీకు తోడుగా సుధాకర్ యాదవ్ ఉంటాడు. సుధాకర్ యాదవ్ అనగా నేను మీకు వెనుక ఉంటానని చెప్పి సభాపూర్వకంగా తెలియజేస్తాను. అయితాబాబు, శామిల్ వాళ్ళ అనుచరులందరూ ఈరోజు వైకాపా పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ చేరుతున్న శుభ సందర్భంగా వారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. చాలా వెనుకబడిపోయింది. ఎందుకంటే నేను మొన్న క్యాన్వాస్ తిరిగితే పాపం ఎస్టీ కాలనీ ఉంది. ఆ ఎస్టీ కాలనీ నుంచి ప్రతి కాలనీ కూడా చాలా అధ్వానంగా చాలా వెనుకబడి ఉంది. ఖచ్చితంగా రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చెప్పిన పనుల కన్నా ఎక్కువ అభివృద్ధి చేసి శాశ్వతం నిలబడే పనిచేస్తానని చెప్పి ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నా. ఒకటే మిమ్మల్ని కోరేది ఒకటే, సరి అయిన నాయకుడికి మీకు పట్టం కడితే మన అభివృద్ధి అవుతుంది. మన చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు లోబడి ప్రజలకు భయపడి పనిచేసే నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అధికారం చేతిలో పెట్టి అధికారంతో నియంత పనులు చేసే నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి. అంటే ఏ నాయకుడు మన భవిష్యత్తు మారబోయే టైం వచ్చింది. ఆ భవిష్యత్తు మార్చే అవకాశం మీ అందరిలో ఉంది. ఒక్కసారి అని చెప్పి ఓట్లేసి గెలిపించిన తర్వాత 5 సంవత్సరాలు మనం నరకయాతన పడతాం. రాక్షస పాలన, దురహంకారం, అధికారులదే రాజ్యం, అధికారుల రాజ్యం, నాయకులదే రాజ్యం. ప్రజల గురించి పట్టించుకోలే, ప్రజలను అనుకోవడంలే. ఈరోజు టైం అయిపోయింది. ఇంకా 9 రోజుల లోపల మీరు సరైన నాయకుడికి అధికారం ఇస్తే మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు, మన రాష్ట్ర భవిష్యత్తు, మన నియోజకవర్గ భవిష్యత్తు బాగుపడుతుందని చెప్పి సందర్భంగా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నా. ఏది ఆశించి రాలే, ప్రజలకు పని చేయాలి, జీవితంలో నిలబడిపోయే పనులు, శాశ్వత పనులు చేయాలని చెప్పి రాజకీయానికి వచ్చిన తర్వాత 2014లో ఓడిపోయినా, 2019లో ఓడిపోయినా కూడా నేను ఎక్కడ బాధపడలే. ప్రజల కోసం కష్టపడుతున్నా. ప్రజల సమస్యలు, నన్ను నమ్ముకున్నటువంటి ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది పడకూడదని చెప్పి దేనికైనా సిద్ధంగా ఉన్నా. ఎలక్షన్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లో పోలీస్ యంత్రాంగం మన మీద చాలా జులుము ఒలిపింది. ఆ తర్వాత వాళ్ళకందరికీ గట్టిగా షాక్ ఇచ్చిన తర్వాత మన కార్యకర్తలను ఎక్కడ కానీ ఇబ్బంది పెట్టలే. అంటే కార్యకర్తల కోసమే నేను ఉన్నా. కార్యకర్తకు ఎవరికైనా ఇబ్బంది పెడితే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాను. నా కార్యకర్త ఎక్కడ ఇబ్బంది పడకూడదు, ఎక్కడే నా కార్యకర్త సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటా. ఇది ఉన్నటువంటి కార్యకర్తలు మెజారిటీ తీసుకోవాల్సిందిగా, బాధ్యత మీరు తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ, రేపు 13 తర్వాత
ఈ 10 రోజులు ఒక్కొక్కరికి అవమానం జరిగినప్పుడు కూడా అవమానాలు భరించి మీరు ఓట్ల దగ్గర పోయి ఓట్లను ఎక్కువ మెజార్టీతో తెలుగుదేశం పార్టీ గెలిపించవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటూ మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఏమన్నప్పుడు అప్పుడు మద్యం మంచి కాస్ట్లీది, బాగా ఆరోగ్యానికి మంచి రకం మద్యం ఉండేది. ఇప్పుడు ఎట్లుంది, 150-200 రూపాయలు తీసుకున్నా కూడా నాసిరక మద్యం. ఆ మద్యం తాగి మనసులో ఆరోగ్యాలు చెడిపోతున్నాయి, లివర్లు డ్యామేజ్ అవుతున్నాయి, ఎంతోమంది చనిపోతాండ్రు. ఖచ్చితంగా రేపు మా ప్రభుత్వం వస్తే మళ్ళీ మంచి మద్యం మీకు ఇప్పిస్తాం. మీరు మంచి ఆరోగ్యంగా తాగి మీకు ఆరోగ్యం హెల్త్ బాగుండేదిగా మేము చూసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటాం. దయచేసి వాళ్ళు కూడా రండి, దయచేసి అందరు రండి, ఫోటో తీసుకుంటాడు అందరు.